హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు మా స్టైల్లో మటన్ బిర్యానీ చేస్తున్నామండి. సో 1/2 కిలో మటన్ తీసుకున్నామండి. దాని ముందుగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయి, పెరుగు, నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసేసామండి. 3 ఉల్లిపాయలు చిరుకులుగా చేసుకున్నామండి. 4 పచ్చిమిరపకాయలండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 3 టమాటాలు తీసుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం అన్నీ మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకున్నామండి. చూసారు కదండి అన్నీ కూడా. సో స్టార్ట్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. ముందుగానే 3 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకున్నామండి. ముందుగా హోల్ మసాలా దినుసులు వేసేసుకుందామండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి. మంట బాగా ఓకే. సరే మొత్తం తిప్పుకుందామండి. ఆనియన్స్ అనేది బ్రౌనిష్గా రావాలి. హోల్ గరం మసాలా వేసేసుకుందామండి. మొత్తం అంతా అల్లం వేసిపోయి దాంట్లోనే మసాలా కూడా కలిపేసుకున్నామండి, యాడ్ చేసేసుకున్నాము. ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటాలు కూడా వేసేసుకున్నామండి. కొంచెం మొత్తం కలిపి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి. 2 స్పూన్స్ కారం వేసుకుందామండి. రాక్ సాల్ట్ తీసుకున్నామండి, 1 స్పూన్ వేసేసుకుంటున్నాము. మొత్తం కలిపేసుకున్నామండి. జీలకర్ర స్పూన్ అండి. స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాము. అలాగే పెరుగు 1 స్పూన్ అండి, కొంచెం ఎక్కువగానే వేసుకుందాము. ఓకే, ఒకసారి మొత్తం అంతా తిప్పేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. అర్థం కాదు. ఇక్కడ మొత్తం వేసుకుందామండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకుందామండి.
ఎంత కలర్ఫుల్గా ఉందండి అసలు. మూత పెట్టేసుకుందామండి. బాగా ఉడుకుతుందండి మటన్ అనేది. ఒకసారి మూత పెట్టేసుకున్నామండి. ముందుగానే బాస్మతి బియ్యం అనేది నానేసుకున్నామండి. ఒకసారి మొత్తం చూద్దామండి. ఒకసారి మొత్తం కలిపి తిప్పుకుందామండి. పెట్టేసుకుందామండి. తీసి చూడు ఒకసారి, తీసి చూద్దామండి ఒకసారి ఉడుతుందో లేదో. ఎసరు పోసేసుకుందామండి. 3 గ్లాసులు రైస్ తీసుకున్నామండి. గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్. సరే మొత్తం అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందామండి. సాల్ట్ చాలకపోతే కొంచెం వేసుకుందామండి. మూత పెట్టేసుకుందామండి. మూత వేద్దామండి. రసం మరుగుతుందండి. ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అనేది వేసేసుకుందామండి. ఒకసారి మొత్తం అంతా కలిపి తిప్పేసుకుందామండి. సో మూత పెట్టేసుకుందామండి. అవి చూసుకుందామండి. మరుగుతుందండి. సో మొత్తం అంతా కలిపి తిప్పేసుకుందాము. మూత పెట్టేసుకుందామండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ముందు నుంచి అంతా హై ఫ్లేమ్ మీద పెట్టేసామండి. ఇప్పుడే మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామండి. ఇంకా 20 to 25 మినిట్స్ రెడీ, మటన్ బిర్యానీ రెడీ అయిపోద్దండి. మూత పెట్టేసుకుందామండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. రైస్ రెడీ అయిపోతున్నాయి. ఒక్కసారి మొత్తం కింద నుంచి ఒకసారి కలుపుకుందాము. వాసనకే నూరుతుంది అంటారు. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నాము. 10 మినిట్స్ అండి. లో ఫ్లేమ్ పెట్టేసామండి. చూద్దామండి. ఒక 10 మినిట్స్ అండి. చూసుకుందామండి. యమ్మీగా వాసనగా నూరుతున్నట్టుగా యమ్మీగా ఉందండి. ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుందామండి. పీస్ కూడా ఒకసారి చూసుకుందాము. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. ఓకే, ఫైనల్గా అయిపోయిందండి. వేడి మటన్ బిర్యానీ మా స్టైల్లో రెడీ అయిపోయిందండి. సో ప్లేట్లో వేసుకొని ఒకసారి చూపిస్తానండి. సో కట్టేసుకున్నామండి. సరే అండి, మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి.
సో యమ్మీ యమ్మీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేద్దామండి. కాలిపోతుందండి. పర్ఫెక్ట్ అండి. సూపర్ అండి. అన్నీ 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 కూడా రైస్ కూడా బాగా ఉడికిందండి. చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా బాగుందండి. సరే అండి, ఇంకో వీడియోతో మేము ముందుంటానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయకుండా మర్చిపోబాకండి. ఓకే అండి, బాయ్ అండి.